హై టు ఆల్. హ్యాపీ వినాయక చవితి అందరికీ. సో, ఈసారి నా వినాయక చవితి ఇలా జరిగిందనమాట. పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను. సింపుల్ డెకరేషన్ తోటి. ఈసారి కొంచెం పెద్ద వినాయకుడినే తీసుకొనొచ్చామండి. ఎవ్రీ ఇయర్ చాలా చిన్నగా ఉంటాడనమాట వినాయకుడు. ఈసారి వినాయకుడైతే మా ఆనతి అంత ఉన్నాడనమాట. ఆనతి కూర్చొని ఉంటే ఎంతుంటుందో అంతున్నాడు. అదిగోండి క్యూట్ ఉన్నాడు. నాకైతే ఎవరో చిన్న బాబుని ఎత్తుకొని వచ్చినట్టే అనిపించిందనమాట. సో, ఈసారి అయితే కొంచెం పెద్ద వినాయకుడిని తెచ్చుకొని డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా చేసినాను. గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి వేసిన అనమాట వెనకాల. ఈ ఫ్లవర్స్ కొత్తవి తీసుకొచ్చినాను. నా దగ్గర ఉన్న పాత ఫ్లవర్స్ ఏమో డోర్స్‌కి పెట్టేసినాను. ఇవి కొత్త ఫ్లవర్స్ పైనుండి కిందికి ఉండేసరికి డెకరేషన్‌లో పార్ట్ అయిపోయినాయి అవి. ఇంకెక్కువ చేయలేదు, క్లమ్జీ అయిపోతదని నీట్‌గా అలానే బాగుంది సింపుల్‌గా అని చెప్పేసి వదిలేసిన అనమాట. ఇంకా పూజ అయితే ఇలా జరిగిందనమాట. సో, బాగుంది కదా సింపుల్‌గా. ఫైనల్‌గా పూజ అయితే అయిపోయింది. ఆరతి ఇచ్చినాము. వేరే పిల్లలకి ఇచ్చినాననమాట వీడియో తీయమని. సో, ఇలా తీసినారు. పెట్టొద్దనుకున్నా కానీ ఇంకా పెట్టేస్తున్నా అనమాట. మమ్మీ, ఆనతి ఆరతి ఇచ్చినారు. నా తర్వాత ఆనతి పాప ఆరతి ఇస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ అన్ను వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట. వాళ్ళే వీడియో తీస్తున్నారు. వీళ్ళు అన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అన్వి అందరు కలిసి ఆరతిస్తున్నారు. వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. వాళ్ళ ఫేసెస్ కూడా తీయాలని అనుకున్నాను కానీ అడ్జస్ట్ కాలేదన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ నుంచే తీసినాను. సో, అన్వి, ఆనతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వినాయకుడికి అయితే ఆరతి ఇచ్చినారనమాట. అన్ను ఆ రోజు హాఫ్ శారీ వేసుకుంది, తనదే చిన్న సైజు హాఫ్ శారీ. అన్వి ఏమో గాగ్రా వేసుకుంది. ఆనతి పాప ఏమో తన గోల్డెన్ ఫ్రాక్ వేసుకుందనమాట. క్యూట్ ఉండే ముగ్గురు కూడా ఆ రోజు. సో, ఆరతి అయితే ఇచ్చినారనమాట. మా అన్నకు చాలా ఇష్టం గణేశుడు అంటే. సో, ఇంకా ఆ రోజు నేనైతే ఇలా రెడీ అయ్యానమాట. నా పట్టు హాఫ్ శారీ వేసుకొని రెడీ అయినాను. ఇది వచ్చేసి ఇంకా నిమజ్జనం రోజు 9th డే అయితే నిమజ్జనం చేసినాము. 9 days ఉండే దేవుడు. ఎంత 9 days కూడా ఎంత బాగుంటాయో కదా. మిస్ అవుతున్నాను. సో, లాస్ట్ డే అయితే పులిహోర చేసినాను ప్రసాదము. పులిహోర చేసి ఇంకా ఫైనల్గా పూజ చేసుకొని ఆరతి అయితే ఇస్తున్నాను. ఆరతి ఇచ్చి నా తర్వాత ఇంకా అన్ను వాళ్ళు కూడా ఆరతి ఇస్తున్నారు. మా గణేశుడు రెడీగా ఉన్నాడనమాట నిమజ్జనానికి వెళ్ళడానికి. ఇంకా ఫైనల్గా పూజ అయితే చేస్తున్నాము, ఆరతి ఇస్తున్నాము. సో, ఇంకా నిమజ్జనానికని తీసుకెళ్తున్నాను. ఇన్ని రోజులు ఉండి ఒక్కటేసారి తీసేసరికి ఇల్లంతా ఖాళీగా ఏదోలాగా ఉందన్నమాట. సో, నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. గణేషుని పట్టుకోవడానికని ఒకటే గొడవ, నేను పట్టుకుంటా అని. కాకపోతే కొంచెం పెద్ద గణేశుడు కాబట్టి పట్టుకోలేకపోయినారు. అన్నది అయితే ప్రసాదం పట్టుకుంది. ఇంకా కారులో వెళ్ళిపోయినాం అందరం కలిసి. ఇంట్లోనే నిమజ్జనం చేద్దాం అనుకున్నాను. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాను. బట్ ఈసారి అన్న వాళ్ళు పెద్దగా ఉంది కదా గణేష్, ట్యాంక్ బండ్ వెళ్దాం అంటే ఇంకా సరే ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనాలి అని చెప్పేసి ట్యాంక్ బండ్ వెళ్ళినాం అనమాట. ఇంకా అక్కడ ట్యాంక్ బండ్ వెళ్ళినాక మళ్ళీ దేవుడికి ఒకసారి పూజ చేసి ఆరతి ఇస్తున్నాను. ఎంత చేస్తున్నా కూడా మనసులో అయితే ఏదో బాధ అనమాట, ఇంకా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాడు కదా, సో ఇంకా పంపించాలి తప్పదు. సో, ఫైనల్గా ఆరతి అయితే ఇచ్చేసినాను. ఆరతి ఇచ్చి గట్టిగా అయితే మొక్కిన అనమాట దేవుడికి. ఇంకా చూడాలి కోరిక నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ అవుతుందో అవ్వదో అని.
ఇంకా మా ఆనతి చిన్న గణేశుడు కూడా నిమజ్జనానికి రెడీ అయిండనమాట. తనైతే ఏడ్చేసింది. బాయ్ చెప్పు అని అంటే ఏడ్చేసింది. అందరూ చాలా చిన్న చిన్న గణేశులను కూడా తీసుకొని వస్తున్నారు నిమజ్జనానికి. ట్యాంక్ బండ్ 9th డే కదా, ఆ రోజు కొంచెం క్రౌడ్ ఉంది. చిన్న చిన్న వినాయకులన్నీ ఇంకా ఆ రోజే వేస్తారు కదా, సో కొంచెం బాగానే క్రౌడ్ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా మా గణేశుడు అయితే వెళ్తున్నాడు అనమాట. బాయ్ బాయ్ గణేష్. నిమజ్జనానికి అయితే వెళ్తున్నాడు. మా అన్వి అనతి చిన్న గణేష్ కూడా వెళ్తున్నాడు నిమజ్జనానికి. సో ఇలా జరిగిందండి నా వినాయకుడి పూజ నుండి నిమజ్జనం వరకు. చాలా ఈ గణేశుడు అయితే ఇంకా చాలా పెద్దగా ఉన్నాడు, మట్టి గణేశుడే, అది వేరే వాళ్ళది. ఆ రోజైతే చాలా గణేశులు వచ్చినాయి అన్నమాట ట్యాంక్ బండ్కి నిమజ్జనంకి. సో మా గణేశుడు అయితే నీళ్ళ లోపలికి వెళ్తున్నాడు నిమజ్జనానికి. ఇంకా ఫైనల్గా కొంచెం సేపట్లో నిమజ్జనం అయిపోతాడనమాట. వెళ్ళిపోయినాడు. సో ఇంకా వాళ్ళు ఒక్కొక్కటిగా వేసేస్తున్నారు. మా గణేశుడి నిమజ్జనం కూడా అయిపోయింది. మా గణేశుడు ఇటు సైడ్ వేస్తాడేమో చూద్దాం అనుకుంటే అటు సైడ్ వేసేసినారు. అది మా గణేశుడిదే. అయిపోయింది మా గణేశుడి నిమజ్జనం. సో ఇదండి, ఇలా అయితే నా పూజ నుంచి నిమజ్జనం వరకు వీడియో అన్నమాట. చాలా చిన్న వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.